చేస్తున్నావు అమ్మ? కూరగాయలన్నీ తీస్తున్నావా? ఇక కూరగాయలన్నీ సర్దుకుంటున్నానమ్మా. అయ్యో మనవరాలు ఇప్పుడు దాకా అన్ని ఆగమాగం అసలు అట్లుంటది మనతో. పనే చేసుకోనియట్లేదు. ఏమో పనేమో కానీ మేము కూరగాయలు తీసుకునేదానికి మా ప్రాణం తల ప్రాణం తోపుకొచ్చింది. అసలు ఎట్లుంటాయి రేట్లు? ఇటు చూడు, ఈ 2 కట్టలు నేను ఎవరికి పెట్టినాయి. అది ఏం చేశారంటే అమ్మా, నన్ను చెప్పనీవే బాబు. ఆడేమో పెద్ద కట్టలు ఇస్తారా అనుకున్నా, 2 కట్టలు అనేసరికి చిన్నయ్యే 2 బుడ్డదానికి అనుకొని నేను అది తీసుకొచ్చాను. తినటం గురించి కాదురా, తినే వాటి గురించి కూడా తెలుసుకోవాలి. మస్తు రేట్లు ఉన్నాయి అమ్మా అసలు కూరగాయలు. కానీ నిజం మాట్లాడావు, నా కళ్ళు తెరుచుకున్నాయి. 2 తోటకుంటాడు ఇచ్చారు బచ్చల కూర 2 కట్టలు. 2 కట్టలు ఆయన 2 కట్టలు నేను బుడ్డదానికి అనుకొని తెచ్చానమ్మా. ఆయన రోజు ఆకుకూర చేస్తా ఉన్నావు. రోజు ఆకుకూర అంటే ఒకటే ఆకుకూర అయిద్దమ్మా. అట్టెందుకైంది? ఒకరోజు బచ్చల కూర, ఒకరోజు చుక్కూర, ఒకరోజు గోంగూర, ఒకరోజు పాలకూర, ఒకరోజు పనగంటాకు, ఒకరోజు గంగవేలాకు, ఒకరోజు తెల్లగజ్జల కూర, ఇలా రకరకాల ఆకుకూరలు. ఒకే రోజు ఒకే ఆకుకూర. ఎనీ డౌట్స్? అన్ని ఆకుకూరలు అంటావు. రోజు ఆకుకూర కదా, ఒకటే ఆకు రోజు పెడుతున్నానా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అసలు ఆకుకూరలు ఎంత ఇది మనకి? ఏమో ఆ 2 బుడ్డ దానికోసం అంటే నీ ఫేస్ ఎంత బాగుంటుందో చూడు. ఇక ఇంకో విషయం తెలుసా? అవి ఎంత తెలుసా? బీన్స్ ½ కిలో 30 రూపాయలు. అట్లుంటది మనతో. మరి అవును, మరి వామో ఏంది మరి? నువ్వు జమాన్లో వెళ్ళావే ఏంది కూరగాయల మార్కెట్ కి? నాన్న లేడుగా ఇప్పుడు. లేడు, మీరు వెళ్తున్నారు. ఇగో తెస్తే ఇగో ఒకటి ఉంటే ఒకటి కనపడదు నాకు. అది కొత్తిమీర తేడా చూసావా? క్యారెట్ తెచ్చావు కానీ కొత్తిమీర తేలేదు. మళ్ళీ కొత్తిమీర, బీట్రూట్ తెచ్చుకోవాలా, కొత్తిమీర తెచ్చుకోవాలా. కొత్తిమీర పెద్ద పెద్ద కట్టలు ఇస్తున్నాడు. అది కొంచెం పండిపోయిన కట్టలు ఉంటే ఇక తీసుకురాలేదు. ఈ బీన్స్ ½ కిలో 30 అంట. అంటే కేజీ ఎంత పడిందమ్మా? అమ్మో బాబోయ్, 120 రూపాయలు కిలో. ఇక ఈ కూరగాయలు ఏం తింటావు ఇట్లా మండిపోతుంటే? ఆ కూరలు కూడా ఏమన్నా తక్కువ రేట్ అనుకున్నావమ్మా? నువ్వు ఆ బీన్సే 30 రూపాయలు ½ కిలో అంటున్నావు. ఆ కూరలు 20 రూపాయలకి 3 కట్టలు ఇస్తున్నాడు. అవి 20 రూపాయలకి 3 కట్టలా? మరి కొంతమంది 10 రూపాయలకి 2 కట్టలు ఇస్తారు కానీ వీళ్ళు 20 రూపాయలకి 3 కట్టలు ఇస్తారు. మళ్ళీ ఏమైనా మాట్లాడితే తీసుకోండి అమ్మా, లేకపోతే లేదు అంటారు. మన ఇళ్లలో అసలు గుట్టలు గుట్టలే ఉన్నాయి. ఆకుకూరలు, తోటకూరలు, ఇవన్నీ బచ్చల కూరలు ఎట్టాడి. ఈ మార్కెట్లు ఇంత రేట్లా? టమాటానేమో కిలో 30 రూపాయలు. బీరకాయలు వచ్చేసి కిలో ఎంత? అరకిలో తీసుకుంటే 25 రూపాయలు 30 రూపాయలు తీసుకున్నారు. ఈ పచ్చిమిరకాయలు అయితే అసలు కారమే ఉండలేదమ్మా. ములక్కాయలు ఏంటి ఇచ్చారమ్మా? అవా 20 రూపాయలకి 4 ఇచ్చాడు. అమ్మో, అంటే ఈ 30 రూపాయలు అయితే చాలులే అమ్మా. ఇక నేను రేట్లు అడిగే కొద్ది నువ్వు చెబుతుంటే అసలు నాకే గుండీదిగా ఉంది. అసలు ఈ రేట్లు ఏంది? కూరగాయలు, దోసకాయలు అరకిలో 20 రూపాయలు. ఏదో ఇంట్లో మనకి పచ్చిమిర్చి ½ కిలో 25 తీసుకున్నాడు. బాబాయ్, ఈ దోసకాయలు అయితే పిచ్చి పిచ్చిగా కాస్తాయి పొలాల్లో మనగా. అట్లాంటిది ఇంత రేట్లా? నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. కూరగాయలకి వెళ్ళమ్మా ఆంటీ వాళ్ళతో అంటే వెళ్ళవు, నన్ను పంపిస్తావు. నువ్వు బయటికి కూడా రావు. నాన్న తీసుకెళ్తే వెళ్తావు, లేకపోతే నేను తీసుకెళ్తే వెళ్తావు. ఇప్పుడు నాన్న లేడు, నా అమ్మటన్న రామ్మంటే రావు. ఏమనంటే పిల్లుందమ్మా మనవరాలు అని అంటావు. ఆడ ఆగం చేస్తుంది బజార్లోనని. పిల్లమ్మా పిల్ల అసలు చింత చిగురు చూడమన్నా. చింత చిగురు చేస్తాండి. చింత చిగురు పచ్చడి వచ్చిందండి వయ్యా, చాలా బాగుంటుంది. చింత చిగురు లేదమ్మా, ఇప్పుడు రాదంటున్నారు. చింత చిగురు అంత ముదురాకే ఉంటుంది మేడం. ఇప్పుడు అది చూసారా, ఇగో అన్ని ఆగం చేస్తుంది. ఇట్లా ఇప్పుడే కంట్లో పెట్టుకుంది. అయిపోయి ఏమండి, కూరగాయ రేట్లు చూసారు కండి, ఆకాశానికి అంటుతున్నాయండి రేట్లు. అదే ఈ మధ్యవర్తులు రైతులు కాడ తెచ్చుకొని ఇంత రేట్లు అమ్ముతారండి. పాపం రైతులకు ఎంతో తక్కువ అండి. రైతు కంట నీరు. మనం రైతుల దగ్గర తీసుకున్నాం అనుకోండి, మనం వాళ్ళని కోసులు అడుగుతాము. 20 రూపాయలు అంట ఒక్కొక్కటి కేజీ. ఏది కొను కేజీ 60, 70, 100 ఇలా చదువుతున్నారండి. బీన్స్ 120 కిలో. మరి అంత రేట్లు పెట్టి మనం రైతులను బతికితే కష్టపడి పని చేసి వాళ్ళు చెమటొచ్చి ఇంత పంట పండితే వాళ్ళకి ఏముందండి పాపం? సాగు బరువాయన రైతా చేలు
వాళ్ళ దగ్గర తక్కువకు తెచ్చుకొని మనకి ఇంత రేట్లు అమ్ముకుంటున్నారండి మధ్యవర్తులు.